హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భువన కలెక్షన్స్. హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా శ్రీశైలంకైతే వచ్చేసాము. దర్శనానికి వెళ్ళడానికైతే రెడీ అయ్యాము. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. క్లారిటీగా మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఫోన్స్ కానీ ఏదన్నా బ్యాగ్స్ కానీ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ పూలు ఉన్నాయని చెప్పి పూలు తీసుకోవడానికైతే నేను వచ్చాను. పూలైతే తీసుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా అలానే ఇక్కడైతే బొట్టయితే పెట్టించుకుంటున్నాను అనమాట. బొట్టయితే పెట్టించుకున్నాను. పెట్టించుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా పట్టించుకున్నాడు. ఇంకా రెడ్ కలర్ది అయితే ఇంకొక బొట్టు అనేది మా హస్బెండ్తో అయితే పెట్టించుకుంటున్నాను. పెట్టించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడే మనం వెళ్ళాల్సింది. అక్కడే మనం దర్శనం చేసుకోవాల్సింది. ఇక్కడైతే మేమైతే ఫొటోస్ తీసుకోవడానికని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఫొటోస్ తీసుకున్నాం. ఫుల్ ఎండ ఉంది. నాకైతే ఫేస్ ఎలానో ఉంది. అసలు చాలా ఎండగా ఉంది. అంటే జనాలు ఎవరేం లేరు, తక్కువనే ఉన్నారు. ఇది గోపురం అన్నమాట. ఇప్పుడు రష్ అయితే చాలా తక్కువ ఉంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళేసి రండి. మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. మాకు 1 అవర్‌లో అయితే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలా అయితే అన్నీ చూస్తున్నామనమాట. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ దీపం పెట్టొచ్చు. మనం ఏవన్నా కోరికలు కోరుకొని మనం అక్కడ దీపం కూడా వెలిగియచ్చు. ఇలా అందరూ అయితే దీపాలైతే పెట్టేశారనమాట. నేను ఇక్కడికొచ్చి మీకు చూపిస్తున్నాను. దీపాలు అందరూ పెట్టిచ్చేశారు మంచిగా. ఇంకా మేము కూడా ఎప్పటినుంచో శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. కానీ ఫైనల్‌గా అయితే శ్రీశైలంకి అయితే వచ్చామనమాట. మేము ఆన్‌లైన్‌లో అయితే టికెట్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికొచ్చి తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే పెట్టారు. 150 టికెట్ కూడా ఉంటుంది. మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మనకి త్వరగా అయిపోవాలనుకుంటే మనం ఏదైనా 150 అన్నా, 200 అన్నా, 300 దైనా అలాంటివి తీసుకోవచ్చు. ఇంకా రష్ అయితే ఏమంతగా ఏం లేరనమాట. అందుకే మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే మంచి టైము, వెళ్ళొచ్చు. ఇది అయితే ఉచిత దర్శనం అనమాట. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు ఉచిత దర్శనంకైతే. అందరైతే వెళ్తున్నారు. ఇక్కడైతే మజ్జిగ కూడా ఫ్రీగా ఇస్తున్నారనమాట. నేను ఇంకా తాగడానికైతే వెళ్ళాను. ఈ ఎండల వల్ల ఇంకా మంచిగా మజ్జిగ అయితే ఇస్తున్నారనమాట. సేవ చేస్తున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకొని బయటకైతే వచ్చామన్నమాట. మంచిగా దర్శనం అయింది. 1 అవర్‌లో అయితే మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. మనకు ముఖ్యంగా షాపింగ్ కూడా ఇంపార్టెంటే కదా! షాపింగ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ అన్నీ అయితే పెట్టారనమాట. అన్నీ ఉన్నాయి. అన్నైతే ఇలా చూస్తూ ఉన్నాననమాట. థ్రెడ్స్ అనమాట. ఇలాంటివి ఇవైతే చాటలనమాట. అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కుంకము, గంధము ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి. నేనైతే ఇంకా ఏం తీసుకోలేదనమాట. అన్నీ చూద్దామని జెప్పి అన్నైతే చూస్తున్నాను. కీ చైన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. నార్మల్‌గా షాపింగ్స్ అంటే ఇంకా ఏముంటాయి, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న పిల్లలకి ఆడుకునేటివి అన్నైతే చాలా బాగున్నాయి. ఇంకా అన్నైతే ఇలా చూస్తున్నాననమాట. రష్ గూడా ఏం పర్లేదు. ఎవరేం లేరనమాట. ఇంకా ఇక్కడ దేవుని ఫోటోలు ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి. నేనైతే ఇంకా ఏం తీసుకోలేదు. చూస్తా ఉన్నాను. ఇంకా చిన్న పిల్లలకి వాచ్‌లనమాట, స్పెట్స్ ఇలాంటివైతే ఉన్నాయి. ఇంకా థ్రెడ్స్, ఇంకా నార్మల్‌గా అన్నీ పూజకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే అన్ని గవ్వలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. రాగివి రింగ్స్ అంటారు కదా! రాగి పెట్టుకుంటే ఉంగరాలు అలాంటివి చాలా మంచిది. ఇంకా నాకైతే ఇక్కడ క్లిప్స్ కనిపించాయని చెప్పి ఇక క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవైతే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ ఇక్కడికే వచ్చాయనుకుంటా. ఇంకా అన్ని ప్లేసెస్ అయితే చూడడానికైతే వెళ్తున్నాం. మేము ఆటో అయితే తీసుకున్నామనమాట. షేరింగ్ ఆటో అయితే 150 రూపీస్ ఉంటుంది. అదే మనం సపరేట్‌గా తీసుకోవాలనుకుంటే దాన్ని చార్జ్ చేస్తారనమాట. ఇంకా మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా ఇలా అన్నీ అయితే వీడియోస్ అయితే తీస్తున్నాననమాట. ఇంకా బెస్ట్ ప్లేసెస్ అన్నీ శ్రీశైలంలో ఉండే ప్లేసెస్‌కైతే ఇంక ఇక్కడైతే సాక్షి గణపతి దేవాలయంకైతే వచ్చామనమాట. మనం ఏదైనా ఇప్పుడు శ్రీశైలంకొచ్చామనుకుంటే ఈయన గణపతి అయితే మనం వచ్చామా లేదా అనేది అయితే బుక్‌లో రాస్తాడంట. అది ఎప్పటినుంచో పద్ధతనమాట. ఇంకా ఇక్కడికైతే మేము వచ్చామనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని మరి ఇక్కడ షాపింగ్ ఉంటే ఇక్కడికొచ్చాము. ఇక్కడ ఏలక్కాయ అని ఉంటది. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా అక్కడైతే గణపతి ఉంది కదా! అది ఇక్కడ గణపతి బొమ్మ ఉంటే అదైతే చూస్తున్నాననమాట. ఇక్కడ చాలా డిఫరెంట్‌గా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ పెట్టేశాను.
వీటి పేరేంటో నాకు తెలీదు కానీ ఇది మనము ఇంటికి కానీ పెట్టుకుంటే గన చాలా మంచిదనమాట. స్మెల్ కూడా బా వస్తుంది. ఇక్కడైతే కుంకడకాయలు కూడా ఉన్నాయి. కుంకడకాయలైతే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మరి గంధం చెక్క గూడా స్టిక్ ఉంది కదా! అది గూడా ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ వేరే దానికైతే వెళ్తున్నాము చూడ్డానికి. అక్కడి నుంచయితే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచయితే వచ్చేసామనమాట దర్శనం చేసుకొని. ఇది ఇంకొక టెంపుల్‌కైతే వచ్చాం. శ్రీ లలితాదేవి పీఠం అనమాట. ఇక్కడికైతే వచ్చామనమాట. నేను అక్కడ టెంకాయ అన్నీ పట్టుకొని ఉన్నాను కదా! ఏమైందంటే నేను అక్కడ కోతులున్నాయన్నమాట. చూసుకోలేదనమాట. ఇంకా కోతి రాకముందే నేనైతే విసిరేసాననమాట టెంకాయ అనమాట. నాకు కోతులంటే భయము. ఇంకా అక్కడి నుంచి ఆ టెంపుల్ నుంచి వచ్చేసాము. వచ్చి ఇంకా దర్శనం చేసుకుంటున్నామనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్టకేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వచ్చాము. మీరు కూడా ఇలా అన్ని 5 ప్లేసెస్ అయితే ఉన్నాయి. అన్నీ అయితే విజిట్ అవ్వండి. చాలా బావుంది. ఇలా ఇలా అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. చాలా లోతుగా ఉన్నాయి స్టెప్స్ అయితే. ఇంకా వెళ్తూ ఉన్నాను. చాలా అన్నీ అయితే చూస్తున్నాము. ఇంకా శివలింగాలు ఇలాంటివైతే చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ అన్నీ పెట్టారనమాట. ఇంకా రుద్రాక్షలు, థ్రెడ్స్ ఇంకా ఇయన్నీ ఉన్నాయి. నార్మల్‌గా షాపింగ్స్‌లో ఏవుంటాయో అవే ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ అయితే చూస్తూ వెళ్ళాను. ఇక్కడ వాటర్ అయితే 365 డేస్ వస్తూనే ఉంటాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. వాటర్ కూడా చాలా తియ్యగా ఉంటాయి. నేనైతే వెళ్ళి వాటర్ తాగడానికైతే వెళ్ళాననమాట ఇక్కడికి. ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారనమాట. అంటే స్నానం కూడా చేస్తున్నారు. ఇంకా నేనైతే వాటర్ తాగుదామని చెప్పేసి వెళ్ళాననమాట. వాటర్ తాగుతున్నాను. చాలా తియ్యగా ఉన్నాయన్నమాట వాటరు. నేనేమో అనుకున్నాను. అక్కడ పోయి టేస్ట్ చేసేంత వరకు అర్థం కాలేదు. వాటర్ అయితే చాలా తియ్యగా ఉన్నాయి. మీరందరూ అయితే ఒకసారి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఇక్కడికైతే ఈ ప్లేసెస్‌కి అన్నీ వెళ్ళండి. చాలా బాగుంటుంది. శిఖరేశ్వర స్వామి దేవాలయంకైతే వచ్చామన్నమాట ఇక్కడ. ఇక్కడైతే ఒక పర్సన్‌కి 20 రూపీస్ అనమాట టికెట్ అనమాట. ఇక్కడికైతే వచ్చాము. ఈ టెంపుల్ మీకు ఎవరికైనా గుర్తుందా? ఇదైతే 'దేవుళ్ళు' సినిమాలో చిన్నపిల్లలనేది ఇక్కడికే అనమాట వచ్చేది. సినిమా షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఇక్కడైతే ఇంక స్టెప్స్ ఉన్నాయన్నమాట. వెళ్తున్నాము. ఇక్కడైతే కొందరు చూస్తున్నారనమాట. అక్కడి నుంచి మనకి శ్రీశైలంలో ఉండే గోపురం అయితే కనిపిస్తుందంట. ఇంకా ఇక్కడ శివునిదైతే పెట్టారనమాట. ఇంకా మేము కూడా చూద్దామని జెప్పేసి నేను గూడా ఇక్కడ పైకైతే వెళ్ళాను. ఇక్కడ నంది ఉంది కదా! నంది నుంచి మనము ఆ గోపురాన్ని చూడొచ్చనమాట. నేను కూడా అయితే ఇంకా చూడ్డానికని చెప్పి పైకైతే వెళ్ళాననమాట. పైకి వెళ్ళైతే చూశాను. చిన్నగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ చూసింటే నాకు కనిపించలేదు. అందుకే సెకండ్ టైమ్ అయితే చూస్తున్నాను. చిన్నగైతే కనిపిస్తుంది గోపురం అనేది. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడి నుంచి రూప్‌వేకైతే వచ్చాము. మాకైతే టైం లేదనమాట. అందులో మరి రష్ కూడా చాలామంది ఉన్నారని చెప్పారు. మరి మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత బస్‌కి లేట్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి మేము బయటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.